కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు గురిచేస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. నాచుపల్లి బృందావన్ రిసార్ట్లో మాట్లాడుతూ జీపీఎస్ ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగిత్యాలలో ధర్నా చేస్తే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని అన్నారు. 1 కిలో కూడా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సత్యం చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు 10 కిలోల వరకు కటింగ్ జరుగుతుందని రైతులు చెబుతున్నారని ఆరోపించారు. కొండగట్టు అంజన సాక్షిగా ప్రమాణం చేయడానికి వస్తానని ముందే చెప్పినా ఎమ్మెల్యే సత్యం తనను రాకుండా పోలీసులను అడ్డుపెట్టారని, వెంకటాయపల్లి వద్ద కొడిమియాలు వేస్తే అడ్డుకున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా, బీమా పథకాలతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకుందని, ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. మూడు రోజుల క్రితం గౌరవ మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రైతులు, నేను మేమందరం కలిసి మరి రైతుల పక్షాన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక్క ధాన్యం గింజ మిగలకుండా కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి వాళ్ళు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి నెల రోజులుగా పోసినటువంటి ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయి. అకాల వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ధాన్యం తడిసేటువంటి పరిస్థితి వస్తుంది కనుక ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తే ప్రభుత్వం దిగివచ్చింది. కానీ ఇప్పటి వరకు దిగివచ్చినట్టు యాక్షన్ చేసింది, కానీ ఇప్పటి వరకు మళ్ళీ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. ఎమ్మెల్యే ఆ రోజు మేము ధర్నా చేస్తే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో కలిపి వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో అన్నది ఏంది, ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పందికొక్కుల్లాగా 10 కిలోలు 20 కిలోలు తిన్నారు అని పచ్చి అబద్ధాలు, మోసం మాటలు, నయవంచన ముచ్చట్లు మాట్లాడండి. ఆయన గట్లనే కదా ఎమ్మెల్యే అయింది, ఏడ్చి తూడ్చి చచ్చిపోతా అనే కదా ఆయన అబద్ధాలు మాట్లాడి చేసింది. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అని మర్చిపోయి బాధ్యత గల కొనుగోలు చేయాల్సిన సెంటర్ తిరిగి అక్కడ రైతుల బాధలు, సమస్యలు తెలుసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి బాధ్యత గల ఎమ్మెల్యే కొనుగోలు చేయకుండా, వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా ఇంకా ఏమంటాడు, ఇక నేను 1 కిలో కూడా కట్టింగ్ కాకుండా ప్రతి ధాన్యం చివరి గింజ వరకు కొంటా, లేదంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కొండగట్ట అంజన్న దగ్గరకు వచ్చి వాళ్ళు 10 కిలోలు ధాన్యాన్ని కటింగ్ చేసిరా, లేదా ఒకసారి కొండగట్ట అంజన మీద ప్రమాణం చేయమని చెప్పండి అంటే నేను ఇవాళ బయలుదేరిన. మా కేసీఆర్ గారు నిఖార్సుగా రైతు పక్షపాతి, రైతు బాంధవుడు. ఆనాడు 10 ఏళ్ల పాటు ధాన్యాన్ని చివరి గింజ వరకు తప్ప ఉన్నా, తాలున్నా, ధాన్యము తడిసినా, మొలకెత్తినా కూడా కొన్నాం. మరి ఇవాళ నేను అంజన మీద ప్రమాణం చేయడానికి వెళ్తూ ఉంటే నన్ను వెంకటాయపల్లి దగ్గర ఒక ఎస్ఐ గారు, కొడిమేల ఎస్ఐ గారు అడ్డుకున్నారు రాకుండా. అదేవిధంగా ఇక్కడికి వస్తుంటే దొంగల మరి దగ్గర మలయాళ ఎస్ఐ గారు అడ్డుకున్నారు. అరే నేను దర్శనానికి పోతున్నానయ్యా, నిన్న సత్యం ఎమ్మెల్యే ఆ సన్యాసి సవాలు విసిరిండు. ఆ సవాలుకు నేను ఆన్సర్ ఇవ్వడానికి, ప్రతి సవాల్ చేయడానికి మేము నిబద్ధతగా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు అండగా ఉన్నాం. మరి ఆనాడు రైతు భరోసా చేసినాం, రైతు కొనుగోలు చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చినాం అని నేను ప్రమాణం చేయడానికి ఆడికి వెళ్తా ఉన్నాను. మరి ఆడనేమో ప్రమాణం చేసి దొంగ ప్రమాణాలు చేసినటువంటి ఈ సన్యాసి నన్ను ఎందుకు అడ్డుకుంటాడండి? నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నేను నిన్ననే చెప్పిన, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్ నేను రావడానికి 10 గంటలకు కొండగట్టుకు వస్తున్నా, నీకు దమ్ముంటే రా బిడ్డ అని అన్న. ఏది పిరికి పందలాగా పారిపోయి నన్ను పోలీసులను పెట్టి అడ్డం పెట్టి నువ్వు నన్ను ఆపే ప్రయత్నం చేసినావు. అరచేతిని అడ్డిపెట్టి సూర్యకాంతిని ఆపలేవనేది ఎంత నిజమో, నన్ను కూడా తెలంగాణ రైతాంగాన్ని కూడా ఆపలేవనేది కూడా అంతే నిజం. నిన్న కొడిమేల వచ్చి రాత్రి ఫోటో దిగిన రీల్స్ రాజా కదా, ఫోటో దిగి రీళ్ళల్లో పెట్టుకుంటుండు ధాన్యాన్ని పంపించినాను. ఇప్పటివరకు ఆ ధాన్యం కొన్నారా అసలు? ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ఒక దించలేదు, ఒక ఇత్తు కూడా కొనలేదు, కొనుగోలు చేస్తున్నట్టు పెద్ద డ్రామా. మరి ఎంత చొప్పున కొంటున్నావా అంటే 42,300 అని రైతులు అంటుండ్రు. 42,300 అంటే ఒక బస్తాకి ఎంత కట్ అవుతుంది? దాదాపు ఒక క్వింటాల్ మీద 7.5-8 కిలోలు పోతే ఎంత నష్టపోతాడండి రైతు? మరి రైతు పక్షపాతి ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటారు కదా, ఇంత నీలుగుతారు కదనే. మరి 8 కిలోలు ఒక క్వింటాల్ మీద పోతే లక్షలాది రూపాయలు నష్టం జరుగుతాయి రైతుకి.
ఇదేనా రైతు పక్షపాతి ప్రభుత్వం? ఇదే రైతు బాంధవులు అని చెప్పుకునేటువంటి మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే నీలుగుడు ఇదేనా మీ నీలుగుడు? ఇక దమ్ముంటే 1 కిలో కటింగ్ లేకుండా కొని చూపి, 1 కిలో కటింగ్ లేకుండా కొని చూపివయా. నీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, నీకు చేతనైతే, నిజంగా మీద రైతు పక్షపాత ప్రభుత్వం అయితే ఇప్పుడు కొనండి. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయన నిన్న ఎమ్మెల్యే ఏమంటాడు, ఇంకా కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలని లవ్ మాట్లాడుతాండ్రు అని మేము మాట్లాడతలేమే. ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం, తడిసినా కొన్నాం, మొలకెత్తినా కొన్నాం, రంగు మారినా కొన్నాం, కొని 5 రోజుల్లోపే కొన్నాం, వారం రోజులలోపు దానిలో ఖాతాలలో పైసలు వేసినాం. అరే దమ్ముంటే కేసీఆర్ లాగా పరిపాలన చేయవా నీకు చేతనైతే. ఓ అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతులను నయవంచన చేస్తున్నాడు. ఇవాళ రైతు ద్రోహి రేవంత్ రెడ్డి, రైతు ద్రోహి అంటున్నా నేను రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ధాన్యాన్ని కొంటలేడు, 4 రోజులైనా కూడా కొంటలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి పోవాలని ఎందుకంటున్నారంటే రైతు భరోసా మోసం చేసినావు కనుక రేవంత్ రెడ్డి పోవాలంటారు. ధాన్యాన్ని కొంటలేవు కనుక రేవంత్ రెడ్డి పోవాలంటారు. ఇవాళ గురుకుల పాఠశాల చదివే పిల్లలకు పురుగన్నం పెట్టి వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తున్నా కనుక ఇలా రేవంత్ రెడ్డి పోవాలంటారు. ఇవాళ రైతులకు ధాన్యాన్ని కొంటలేవు కనుక, ధాన్యాన్ని కొనక మోసం చేస్తున్నావు కనుక 43 చొప్పున కొంటే ఇలా పందికొక్కులు ఎవరు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పందికొక్కులు. ఇలా ఎమ్మెల్యే ఏమైంది? రైస్ మిల్లర్లతో కుమ్మక్కయి ఇవాళ ఏం చేసి 43 చొప్పున ఎంతకంటే అంత అమ్ముకుంటారా, వడ్డీ పౌసర్ అమ్ముకుంటారు. ఇక నీకింత నాకింత, రైస్ మిల్లర్లకింత, ఎమ్మెల్యేకింత అని లోపాయికార ఒప్పందం చేసుకొని ఇవాళ ఇంత కష్టపెడుతున్నారు రైతాంగాన్ని. అన్యాయానికి గురవుతారు, మీరు మట్టి కొట్టుకుపోతారు. ఎద్దు ఏడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదన్నది. ఇలా రైతులను ఇంత గోసపుచ్చుకుంటున్నారు. ఇంతకుముందు నేను అన్నట్టు రేవంత్ రెడ్డి ఎందుకు పోవాలని అంటానంటే 4,000 పెన్షన్ ఇచ్చినవానే, తులం బంగారం ఇచ్చినవానే, ఇవాళ నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఉద్యోగం ఇచ్చినవానే, స్కూటీలు ఇచ్చినవానే, ఇవన్నీ మోసం చేసిన కనుక రేవంత్ రెడ్డి పోవాలని ప్రజలు కోరుకుంటారు. మేం కాదు ప్రజలు కోరుకుంటారు. రేవంత్ రెడ్డి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటారు? కేసీఆర్ ఉన్నంతకాలం ఇలా ఆయన ఏం చెప్పిండో, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, టన్ అకౌంట్లో వేసిండు, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు, గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిండు, ముదిరాలకు చేపలు ఇచ్చిండు. ఇట్లా అన్ని వర్గాలను న్యాయం చేసి వాళ్ళని ఆదుకున్నాడు కనుక తెలంగాణ ప్రజలు ఆనాడు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇవాళ నువ్వు వచ్చినాక దరిద్ర పాలనలో, నయవంచ పాలనలో అన్యాయానికి గురవుతున్నారు కనుక ఇవాళ సత్యమైన రేవంత్ రెడ్డి అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయండి. అసమర్థ చాతగాన దద్దమ్మ ప్రభుత్వం ఇలా తెలంగాణ నడుస్తుంది. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఒక సన్యాసి, ఒక దౌర్భాగ్య ఎమ్మెల్యే అయిండు, రైతులను పాపం నడివిరుస్తున్నాడు. అన్ని సమాజాలు కథమైపోయినాయి. ఆయన ఏడ్చి ఎట్లయితే మోసం చేసిండో ఇలా ప్రజలందరూ కూడా ఏడ్చే పరిస్థితి సత్యం తీసుకొచ్చి. నీకు దమ్ముంటే మరి నువ్వు ఎందుకు రాలేదా? నేను వచ్చిన కొండగట్టుకు నేను దమ్మున్నోని, నికార్సున్నోని, మాట మీద నిలబడటోని, నీ లెక్క పారిపోయేటని కాదు. నీకు దమ్ముంటే చేతనంటే ఇప్పటికైనా రా కొండగట్టుకు. నేను ఎనీ టైం ఎనీ ప్లేస్ అని చెప్పిన. నేను 10 o'clock వస్తా అని చెప్పిన. నేను 10 o'clock వస్తే నన్ను ఇక్కడ పోలీసులతోటి అడ్డుకట్టవేతివి, అడ్డుకుట్టివి. ఎన్ని రోజులు ఉంటారు నీ పోలీసులు? ఎన్ని రోజులు ఉంటావు ఇంకా అధికారంలో? నువ్వు ఏమనుకుంటున్నావు? కనుక కంపల్సరీ నువ్వు అన్న మాటల్లోనే కేసీఆర్ గారు తప్పకుండా పరిపాలన వస్తుంది. మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తాం. మళ్ళీ రైతాంగం సమస్యలు, మహిళల సమస్య, అన్ని సమస్యలు అన్నీ కూడా తీరుస్తాం. రైతులారా మీరు ఆందోళన చెందకండి. అక్కడక్కడ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి రైతులని విజ్ఞప్తి చేస్తున్నాం, మీ దండ పెడతాం, ఆత్మహత్యలు చేసుకోకండి. మేమున్నాం, బీఆర్ఎస్ పార్టీగా మీకు అండగా ఉంటాం, మీ సపోర్ట్ చేస్తాం. ధాన్యాన్ని ఎట్లా కొనుగోలు చేస్తారో, కొనుగోలు వాళ్ళు చెయ్యరో చూస్తాం. దాన్ని కొనుగోలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మరి అండగా ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాం.